నీళ్లు ధారకమైనది. వాటర్ ఈజ్ ద మోస్ట్ ఎసెన్షియల్ వన్. దానికి సైన్స్ లో మాలిక్యులర్ ఫార్ములా చెప్తున్నారండి. H2O అంటున్నారు. ఆ వాటర్ కి మెమరీ ఉంటుంది అంటున్నారు. చాలా ఎక్కువ విషయాలు గుర్తుపెట్టుకుంటుంది. అది ఊరికనే చెప్పలేదు, చాలా అద్భుతంగా ప్రూవ్ చేశారండి రీసెర్చ్ చేసి. ఒక నోబెల్ ప్రైజ్ విన్నర్ సైంటిస్టు మసారు ఇమోటో అని పేరు వాడికి. వాడు వాటర్ కి ఏమేమి రకముగా మారుతుంది ఆ వాటర్ అనేది, ఆ మాలిక్యులర్ స్ట్రక్చర్స్ ఎలా చేంజ్ అవుతుంది అని చూసేదానికోసం ఒక రీసెర్చ్ చేశారండి. నీళ్లు ఇలా పెట్టి ఒక మనుషులు ముందుగా పెట్టి వాళ్ళ స్వభావాలు రకరకాలుగా చూపించేటప్పుడు ఆ స్వభావం చూపించే సమయంలో ఆ నీళ్లు ఫ్రీజ్ పూర్తిగా చేసి తర్వాత అందులో రీసెర్చ్ చేస్తే అక్కడ కనిపించే ఒక ఫార్ములేషన్ ఎలా ఉంటుంది అనేటప్పుడు మంచి స్వభావానికి మంచి రకంగా కనిపించేది, దుస్వభావానికి అది ఫార్మేషన్ అంత బాగా లేకుండా ఉండేది. వాడు ఒక్కొక్క స్వభావంగా మనకి చూపిస్తున్నారు. లవ్ అండ్ గ్రాటిట్యూడ్ చూసేటప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుంది. తర్వాత ఈవిల్ దుష్టుడుగా ఉండేటప్పుడు అది ఘోరంగా కనిపిస్తుంది. ఆ డిస్గస్ట్, థ్యాంక్ యూ, ఎటర్నల్ పీస్ అని ఒక్కొక్క స్వభావం చూపించేటప్పుడు ఆ నీళ్లు ఎలా మారుతుంది అని చెప్తున్నారు. దీని వైభవం ఇంకా బాగా తెలుసుకోవాలంటే ధార్మిక కోర్సులో మనం చూస్తామండి. రండి.